అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మరొక అవకాశం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి వెల్కమ్ బ్యాక్ అండి. అయితే నేను మీకు ముందుగా చెప్దాం అనుకుంటుంది ఏంటి అంటే, చాలామందికి మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారు. సో ఈ నోటిఫికేషన్ రావాలి అంటే మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదండి. సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్లో ఆల్ అనేది ప్రెస్ చేసినట్లయితే మాత్రమే మీకు మన వీడియో అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వన్స్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అన్నీ చూసినట్లయితే అందులో బ్లూ టిక్ ఉంటుందండి, అంటే బ్లూ డాట్ లాగా ఉంటుంది. ఆ బ్లూ డాట్ లాగా ఉండటం వల్ల మీకు ఏంటి అంటే ఆ ఛానల్ని మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లు. సో అలాగ మీరు చేసుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం మీకు ప్రతిరోజు ఒక బ్లింక్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అలాంటి ప్రయత్నం మీరు అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో యాజ్ యూజువల్గా ఈరోజు కూడా 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్పడం జరుగుతుందండి. కాబట్టి వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. ఇది వచ్చేసి ఎనిమ్ స్టూడియో కాస్టింగ్ కాల్ అంట. 5 మేల్స్ కావాలంటే 20 నుండి 28 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే ఒక ఫీమేల్ కావాలంటే 18 నుండి 24 సంవత్సరాల లోపు వాళ్ళు. లుకింగ్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్, కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. సో ఇది వచ్చేసి మణికొండలో నియర్ లైట్ అండ్ డైట్ కంపెనీ దగ్గర అంట, బిసైడ్ ఎస్కే స్పోర్ట్స్ అని అంటున్నారు. పంచరతన్ రెసిడెన్సీ అంటున్నారు. 201 వాళ్ళ ఫ్లాట్ నెంబర్ అంట. సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9160331313. ఐ రిపీట్ 9160331313. సెకండ్ నెంబర్ వచ్చేసి 8125588915. ఐ రిపీట్ 8125588915. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యతగా తీసుకున్నాం. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, 1 సెకండ్ అండి, వీధి కృష్ణ గారు అడిగారండి. హాయ్ సార్, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో బెస్ట్ వర్క్ అని మీకు నచ్చిన సినిమా ఏది చెప్పండి సార్ ప్లీజ్ అని అడగడం జరిగింది. దానికి నేను చెప్పేది ఏంటంటే, కృష్ణ గారు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, నేను సమ్వేర్ అబౌట్ ఇప్పటివరకు ఒక 14 సినిమాలు టైటిల్ కార్డు రాశానండి. సో ఆ టైటిల్ కార్డు రాసిన వాటిల్లో ఒకటి కిడ్నాప్ అని అంతా అయిపోయి ఫైనల్ కాపీ రెడీగా ఉండి ఒక 4-5 సంవత్సరాల నుండి ప్రొడ్యూసర్ దాన్ని రిలీజ్ చేయకుండా అలాగే అడ్డు పెట్టుకున్నాడు. రీజన్స్ ఏంటనేది ఆయనకే తెలియాలి. ఇంకొక సినిమా కూడా అలాగే సమ్వేర్ అబౌట్ 80% షూట్ జరిగి ఆగిపోయింది. ఐపీఎల్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది, అది ఓన్లీ థియేటర్కి మాత్రమే రిలీజ్ అయింది, ఓటీటీకి ఏమీ రిలీజ్ కాలేదు. సో ఈ మిగిలిన ఈ 11 సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ 11 సినిమాల్లో అన్నిట్లో ఇప్పుడు నేనేమంటానంటే, 14 సినిమాలు నాకు బెస్టేనండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీకు పుట్టిన పిల్లల్లో ఎవరు బెస్ట్ అంటే ఏమన్నా కొంతమంది డిఫరెన్షియేట్ చేయగలరేమో, కానీ నాకు ప్రతి ఒక్కళ్ళు బెస్టే. ఎందుకంటే వాళ్ళు నాకు పుట్టారు, అట్ ద సేమ్ టైం నాకు పుట్టిన వాళ్ళనే కాదు, నాకు నచ్చిన వాళ్ళు కూడా నాకు తప్పకుండా బెస్టే. సో అది నేను ఫీల్ అవుతాను. ఏ పదమైనా నా నుండే, ఏ వాక్యమైనా నా నుండే వచ్చింది. కాబట్టి ప్రతి సీన్ నాకు అల్టిమేట్గా ఉంటుంది. దానికన్నా కూడా నేను వర్షన్ రైటర్గా 98 మూవీస్ రాశాను. ఆ 98 మూవీస్ రాసిన వాటిల్లో కూడా నాకు ప్రతిదీ బెస్టే. ఇప్పుడు మన వీడియోలోనే చాలా సందర్భాల్లో చెప్పాను, మరొకసారి చెప్పేది ఏంటంటే, ఒక ప్రముఖ రచయిత కమ్ డైరెక్టరు, ఆయన పేరు విజయ్ నాగబేరు. ఈయన రోజుకు 10 సీన్లు రాస్తాడు. ఈయనంత బాగా నేను ఎందుకు రాయలేకపోతాను, ప్రతిక్షణం బాధపడేలా రాస్తాడని సుమారు ఒక 1000 మంది ఉన్నప్పుడు చెప్పాడు. అంటే దట్ డజంట్ మీన్ దట్ ఆయన రాయలేడు అని కాదు, నాకు అప్రిసియేషన్ ఇస్తున్నట్లు. సో అలాంటి ఒక అప్రిసియేషన్ నేను తీసుకున్నాను అంటే అర్థం ఏంటి అంటే, తప్పకుండా నేను ద బెస్ట్ ఇవ్వగలను అనేది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్. కాబట్టి నాకు ఏదైనా నచ్చిద్దండి, అది ఇది అనేది ఏం కాదు. నాకు ఏదైనా నచ్చిద్ది, నేను రాసేది ఏదైనా నచ్చిద్ది, నేను చేయాలనుకునేది ఏదైనా నచ్చిద్ది. సో నాకు ఇది బెస్ట్ అంటే, మిగతా వాటికి ఏదైనా కొంచెం కంక్లూజన్స్ ఉంటాయేమోనండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్కి అనుకోండి, నేను చేసిన వాటిలో ఇది బెస్ట్ అంటానికి ఆయనకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కలిసి రావాలి. నాకు అలా కాదు కదా. ఇప్పుడు నాకేమంటానంటే, నాకు ఓ ప్రొడ్యూసర్ 10 లక్షలు ఇచ్చాడు కాబట్టి ఆయనకి బాగా రాయాలి, ఇంకో ప్రొడ్యూసర్ 1,00,000 ఇచ్చాడు కాబట్టి ఆయనకి కొంచెం అటు ఇటుగా చూసి రాయాలని నాకుండవు. నేను ఎంతసేపు నేను ఎలాగ ఆలోచిస్తానంటే, నా దగ్గరకు ఒక కథ వచ్చింది, నా దగ్గరకు ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ వచ్చింది, నన్ను నమ్మి ఒక డైలాగ్ ఆర్డర్ రాసి ఇవ్వమన్నాడు. అది షార్ట్ ఫిల్మ్ అయినా వాళ్ళు నాకు ఇచ్చేది 5,000 అయినా 10,000 అయినా కానీ, నేను ఒక సినిమాకి ఏ రేంజ్లో అయితే రాస్తానో అదే డెప్తులతో రాస్తాను. షార్ట్ ఫిల్మ్ కదా అని తక్కువ చేసి రాయను, ఫీచర్ ఫిల్మ్ కదా అని ఎక్కువ చేసి రాయను. ఏదైనా కానీ అందులో నేనుండేలాగా, నా సోల్ ఉండేలాంటి ఒక ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను.
సో అలాంటి ప్రయత్నాలే మీరందరూ కూడా చేస్తారని, మీరందరూ కూడా మంచి సక్సెస్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ వీధికృష్ణ గారు మీకు మీ ప్రశ్నకు సమాధానం వచ్చినట్లుంది. కాబట్టి మీకు మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు 2 అవకాశాలు మీ డోర్ బెల్ నాక్ చేసి మీకు అవకాశం ఇచ్చినట్లండి. కాబట్టి అలాంటి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయండి. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి శంకు క్రియేషన్స్ అంటండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ శంకు క్రియేషన్స్ ఈజ్ సీకింగ్ టాలెంటెడ్ యాక్టర్స్ ఫర్ అన్ అప్కమింగ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ప్రాజెక్ట్. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ యాక్టర్స్. వీఆర్ లుకింగ్ ఫర్ డెడికేటెడ్ అండ్ ప్యాషనేట్ ఇండివిజువల్స్ టు బ్రింగ్ అవర్ స్టోరీ టు లైఫ్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్. సో వీళ్ళు ఒక సినిమా చేస్తున్నారంట. సో దీంట్లో ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు, అన్ని ఏజెస్ ఉన్న యాక్టర్స్ని తీసుకోవడం జరుగుతుంది అని అంటున్నారు. మంచి ప్యాషన్ ఉన్న డెడికేటెడ్ ఉన్న యాక్టర్స్ కోసం చూస్తున్నారని అంటున్నారు. సో ఇందులో మీరు పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే 22 సెప్టెంబర్ లోపు తిరుపతికి వెళ్ళి వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చండి. ఇది తిరుపతి బేస్డ్గా జరిగే ప్రాజెక్ట్ అంట. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8686966436. ఐ రిపీట్ 8686966436. సెకండ్ నెంబర్ వచ్చేసి 6300306193. ఐ రిపీట్ 6300306193. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగత లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. సో నాకు తెలిసిన కొన్ని కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి మీ వరకు చేరవేసినట్లయితే వాటి ద్వారా మీరు అవకాశాలు అందిపుచ్చుకుంటారని ఒకే ఒక్క గుడ్ థింకింగ్ ప్రాసెస్ తోటి నేను ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్తున్నాను. కాబట్టి 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి. రేపు అనే రోజు ఇంకో 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటే ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ ద్వారా మీరు అందరూ మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.